హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వం ఉంటది. దానికి సంబంధించిన ప్రతిపక్షము, విపక్షము ఉంటది. ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న ప్రతిపక్షాలు గాని, విపక్షాలు గాని గగ్గోలు పెడుతుంటాయి. మద్యంలో స్కామ్ జరిగింది, ఇసుకలో స్కామ్ జరిగింది, భూదందాలు జరుగుతున్నాయి, అక్రమ కబ్జాలు జరుగుతున్నాయి, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా గ్రావెల్ తింటున్నారు, అవి తింటున్నారు, ఎమ్మెల్యేలు కమిషన్లు తింటున్నారు, జనాల యొక్క రక్తాలు పీడించుకు తింటున్నారు అని ఎక్కడ లేని మొసల కన్నీళ్లు గారుస్తారన్నమాట విపక్షాలు. సరే అయిపోయింది. అవన్నీ జనాలు ఒకవేళ నమ్మారనుకో, నమ్మి వాళ్ళకి ఓట్లేసేసి విపక్షంలో ఉన్నోళ్ళు తీసుకుపోయి అధికార పక్షంలో కూర్చోబెడతారు. అధికార పక్షాన్ని తీసుకొచ్చి విపక్షంలో కూర్చోబెడతారు. ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంటుందని మాట. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకొకళ్ళు ప్రతిపక్షంలో ఉంటారనమాట. మళ్ళీ ఇదే ప్రతిపక్షాలు కొత్త ఆరోపణలు ఇవే ఆరోపణలు చేస్తాయి. ఏంటి, మీరు మద్యంలో స్కాములు చేస్తున్నారు, ఇసుక దందాలు చేస్తున్నారు, భూమాఫియాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మళ్ళీ సేమ్ ఏంది కట్ కాపీ పేస్ట్ లాగా అవే ఆరోపణలు చేస్తుంటారనమాట. చేస్తున్నప్పుడు మరి వీటన్నిటిలలో మనకు లేవా క్రెడిట్? మనం చేయట్లేదా సేమ్ అయ్యే దుర్మార్గాలు అని నేను ఎందుకు అంటున్నానో తెలుసుకునే ముందల మన వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, ఇప్పుడు మనకు క్రెడిట్ ఎందుకు లేదని నేను అంటున్నానంటే, ఇప్పుడు అధికార పక్షాలు, విపక్షాలు ఇటువంటి ఆరోపణలన్నీ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనమేమో నిజాలు మాట్లాడుతున్నామా? వాళ్ళకి అభిమానులం, మనం వీళ్ళకి అభిమానులం అని రెండు వర్గాలుగా విడిపోతాం. మనుషులు యువత అంతే, సో రెండు వర్గాలకు విడిపోతారు. సరే, మనుషులు యువత అంటే తీసేసేయండి, మిగతా వాళ్ళు ఉంటారనమాట. మీడియా అటు ఇటు రెండు వర్గాలు విడిపోతుంది. పెద్ద పెద్ద మేధావులం, పెద్ద పెద్ద అనలిస్టులం అని చెప్పుకుంటుంటారు కొంతమంది, వాళ్ళు కూడా అటు ఇటు. కొంతమంది అందరూ ప్రతి వర్గాన్ని, ఏ డిపార్ట్మెంట్ తీసుకో, ఏ వర్గాన్ని తీసుకో, ఆఖరికి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా చెరొక సైడ్కి తీసేసుకుంటారు. అంతేగాని ఇది తప్పు, ఇది తప్పు చేశారు, ఇది ఒప్పు చేశారు అని ట్రాన్స్పరెన్స్ తోటి హానెస్ట్గా ఉండేవాళ్ళు అయితే నాకు తెలిసి ఎవ్వరూ లేరు. జనాలు నాకు ఈ నాయకుడు అంటే ఇష్టం, ఆ నాయకుడు అంటే ఇష్టం, సో మా నాయకుడు తప్పు చేస్తే మీ నాయకుడు తప్పు చేయలేదా, మీరు అంత దుర్మార్గులు చేయలేదని జనాలు అడ్డగోలు వాదిస్తుంటారు. ఎవరికి వాళ్ళు ఛానళ్ళు ఉంటాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత పడే వాళ్ళు ఉంటారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కొంత పడే వాళ్ళు ఉంటారు. అంతేగాని వాళ్ళు తప్పు చేసినా కానీ బయట పెట్టే ఛానళ్ళు ఒక్కటి లేదనమాట, హానెస్ట్గా ఉండేది. ఆ ఆఫీసర్స్ అట్లాగనే ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చుతూ వాళ్ళ పైరవీలు చేసుకుంటూ వాళ్ళ ప్రమోషన్లు కానీ ఇంకోటి కానీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంటారు అధికారులందరూ. ఇంక వీళ్ళు ఉంటారన్నమాట యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు కొన్ని ఛానల్స్ రన్ చేస్తారు, వీళ్ళు కొన్ని ఛానల్ రన్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన మంచి వాళ్ళు చెప్పుకుంటుంటారు, అవతల వాళ్ళకి సంబంధించిన చెడు తిప్పుతూ ఉంటారు. సోషల్ మీడియా కూడా అంతే, వీళ్ళకి చీలిపోయినాయి. ఎవరిది వాళ్ళు తిప్పేసుకుంటారు, దుమ్మెత్తి పోసేసుకుంటుంటారు. ఇంకా ఏమి ఉన్నాయి, ఇంకా వీళ్ళు ఉన్నారుగా మేధావి అనలిస్టులు. కనీసం ఇట్లాంటి మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా జనాల పక్షాన మాట్లాడరండి. ఎందుకంటే జనాలు కూడా అటు ఇటు ఇడిపోయారు. బట్ స్టిల్ పాపం కొంతమంది ఉన్నారన్నమాట. అరే ఏంద్రా నాయన, ఇది ఏం జరుగుతుంది, ఏది నిజం, ఏది నమ్మాలి, ఏది అబద్ధం అని తెలుసుకోకుండా కన్ఫ్యూజన్ అయ్యి ఎవరు నమ్మాలో లేక పిచ్చెక్కి అసలు ఈ రాజకీయ నాయకులన్నా అసహ్యం వేసిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది పరిస్థితి. ఎందుకు ఇలా? సరే, అట్లాంటి నెత్తురు కూడా తినపోతేమి, ఉన్న కాడికి మీకు తెలిసిన కాడికి చెప్పండి. అది తప్పు అయితే సరే, నేను తప్పు చెప్పానమ్మా, అప్పుడు మనకు సరే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతే ఉంది, అది కాదు ఇదని తర్వాత నిజాలు చెప్పండి. ఎందుకు అట్లు వెళ్ళిపోయి వాళ్ళకి వీళ్ళకు వంత పాడుకుంటారు, కొట్టేసుకుంటారు? ఎవరు మోసం చేస్తారు మీరు? నాయన పార్టీల వైపు కాదు స్వామి, అంతో ఎంతో మనస్సాక్షితోటి జనాల వైపు నిజం మాట్లాడటం నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.